పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అరికట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయ దగ్గర తీవ్రవాదులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధించినటువంటి చర్యగా కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది అన్నారు. గతంలో కూడా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు దేశంలో జరిగాయి. మోడీ పీఎం అయిన తర్వాత ఊరు ఆర్మీ క్యాంప్ మీద జరిగినటువంటి సంఘటన, పుల్వామాలో సైనికుల మీద జరిగిన దాడి, ఇప్పుడు మామూలు యాత్రికులైన పౌరుల మీద జరిగిన దాడిని శాశ్వతంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశం ఉన్నంత వరకు కూడా ఎటువంటి చర్యలు పాకిస్తాన్ గతంలో పాల్పడిందని భవిష్యత్తులో కూడా పాల్పడుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు జాగ్రత్తలు చర్యలు ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 26 ప్రయత్నాలు సఫలమైనవి. అంటే 726 సార్లు వాళ్ళు ఏదో ఒక నష్టం చేయగలిగారు. దాంట్లో ఆ ఉగ్ర దాడుల లోపల 576 మంది భద్రతా సిబ్బంది చనిపోయింది. ఇది హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాలు. అయితే ఎందుకు జరుగుతున్నది ఇది? పాకిస్తాన్ అనేటువంటి దేశానికి చాలా అంతర్గత సమస్యలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ అంతర్గత సమస్యల నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి వాళ్ళకు అవకాశం లేదు. పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశం నుంచి 1947లో విడిపోయి కొత్తగా ఫార్మ్ అయినటువంటి ఒక దేశం. ఆ దేశము ఏర్పడ్డప్పటి నుంచే అది ఒక హింస ద్వారా, ఒక ద్వేషము ఆధారంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి ఒక సిద్ధాంతం పాకిస్తాన్ పెట్టుకునేది. దాంట్లో భాగంగానే వాళ్ళు కాశ్మీర్ అనేటువంటి ఒక సమస్యను ఎప్పుడు సృష్టిస్తూ ఉంటారు.